అడవికి రాజైన ముఫాసా కొడుకు సింబా, అలాగే ముఫాసా మిత్రుడైన అధీరా అనే పులి కొడుకు వీర ఆడుకుంటూ ఉంటారు. బాబు సింబా, నేను అధీరా అడవికి అటువైపుకు వేటకు వెళ్తున్నాం. మీరిద్దరూ ఇక్కడే ఆడుకోండి, జాగ్రత్త. ముఫాసా, అధీరా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీర సింబాతో, నీ ముందు ఇంత అందమైన అడవిని పెట్టుకుని నువ్వేమో మేకలాగా ఈ గడ్డి తింటూ కూర్చున్నావు. నాన్నగారు అడవిలోకి వెళ్ళొద్దన్నారు కదా వీరా, అడవి అంతా సురక్షితమైనది కాదు. అప్పుడు వీర నవ్వుతూ, నువ్వు పెద్ద పిరికోల్లా ఉన్నావే, సరేలే నేను వెళ్తున్నాను అడవి అందాలను ఆస్వాదించటానికి. వీర అక్కడి నుంచి బయలుదేరుతాడు. సింబా భయంతో వీరాని చూస్తూ ఉంటాడు. వీర ఒక్కడే అడవిలో తిరుగుతూ ఉంటాడు. చెట్టు పొదల్లో నుండి కాలా బయటకొస్తాడు. కాలా నవ్వుతూ ఎంతో ఆప్యాయంగా, బాబు, నువ్వింత చిన్నవాడివి ఒంటరిగా అడవిలో ఎక్కడికి వెళుతున్నావు? అది నేను ఆడుకోవడానికి వచ్చాను, తిరిగి వెళ్ళిపోతున్నాను. ఆగాగు, నీకు మాయామంత్రాలంటే ఇష్టమేనా? వీర ఉత్సాహంగా, మాయమంత్రాలా? ఒక్క క్షణంలో నిన్ను ఒక చోట నుండి మరో చోటికి చేరుస్తా. అది చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. అయితే చూపించు. కాలా ఒక మాయను చేస్తాడు. వెంటనే వాళ్ళిద్దరూ గుహ దగ్గర ప్రత్యక్షమవుతారు. వీర ఆశ్చర్యపోతాడు. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? భయపడకు, నీ మిత్రుడు కూడా లోపలే ఉన్నాడు. అంతలో గుహలో నుండి సింబా గొంతు వినిపిస్తుంది. వీరా, నువ్వు కూడా లోపలికి రా, లోపల చాలా అద్భుతంగా ఉంది, మనం ఆడుకుందాంరా. సింబా గొంతు విని వీర కంగారు పడతాడు. నువ్వు ఇక్కడికెలా వచ్చావు? గుహలో నుండి సింబా గొంతు ఇంకా గట్టిగా వినిపిస్తుంది. వీరా, తొందరగా లోపలికి రా, ఆలస్యం అయితే మొత్తం పోతుంది. వీర భయపడిపోతూ వేరే మార్గం లేక గుహలోకి వెళ్తాడు. మరోవైపు ముఫాసా, అధీరా తిరిగి వస్తారు. వీర కనబడకపోయేసరికి అధీరా 4 వైపులా చూస్తూ ఉంటాడు. బాబు సింబా, వీర ఎక్కడా? సింబా, వీర ఎక్కడికి వెళ్ళాడు? సింబా తడబడుతూ, వాడు అడవిలోకి వెళ్ళాడు, నేను వద్దన్నాను, అయినా వాడు. అంతలోనే ఆకాశం నుండి జాజు అనే రంగు పక్షి వస్తాడు. ముఫాసా, అధీరా, ప్రమాదం పొంచి ఉంది. కాలా వీరాని గుహ వైపు తీసుకుని వెళ్ళాడు, త్వరగా నాతో రండి. ఇద్దరూ ఆలస్యం చేయకుండా గుహవైపుకు బయలుదేరతారు. దారిలో కాలా ఎదురవుతాడు. ముఫాసా గట్టిగా గర్జిస్తూ, కాలా, వీర ఎక్కడో చెప్పు, లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను. ఓ, ఈ జోజో చెప్పాడా? నాకు తెలుసు వీర ఎక్కడున్నాడు, కాని నీకు నేను చెప్పను. దమ్ముంటే పట్టుకొని చూపించండి, రండి రండి అని కాలా జోజును తీసుకొని అక్కడి నుంచి మాయమైపోతాడు. అధీరా కోపంతో, వీడు మాయమైపోయాడు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నా కొడుకుని ఎలా కాపాడుకుందాం? భయపడకధీరా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. పద, యోగి దగ్గరికి వెళ్దాం. యోగి అడవిలో ఒక పాత మాయా చెట్టు. అడవిలోని ప్రతి సమస్యను అతను పరిష్కరించేవాడు. ముఫాసా, అధీరా యోగి దగ్గరకు చేరుకుంటారు. యోగి కళ్ళు తెరిచి గంభీరమైన స్వరంతో, నాకు అంతా కనబడుతుంది. ఆ గుహలో ఉన్నది సామాన్య రాక్షసుడు కాదు. వాడిని ఓడించటానికి కామధేను ఆవు పాలు మాత్రమే ఆపగలవు. అసలు విషయం ఏంటంటే, వాడొక శాపగ్రస్తుడు. పాలతో వాడి శాపం తొలగిపోతుంది. యోగి తన మాయతో కామధేను ఆవుని అక్కడ ప్రత్యక్షం చేస్తాడు. ఒక కోతితో కామధేను ఆవు నుండి పాలు తీయమని చెప్తాడు. కోతి పాలు తీసి అధీరాకిస్తాడు. ఇద్దరూ పాలు తీసుకొని గుహ దగ్గరికొస్తారు. అధీరా సింబా గొంతుతో, బయటికి రా రాక్షసుడా, ఎక్కడ దాగున్నో? ఈరోజు మేము నిన్ను చంపి తీరుతాం. రాక్షసుడు వాళ్ళ వైపుకు రాగానే అధీరా రాక్షసుడిపై పాలు పోస్తాడు. మామూలు సింహంగా మారిపోతాడు. నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ శాపంతో బాధపడుతున్నాను. ఈరోజు మీరు నన్ను శాప విమోచనం కలిగించారు. ఇలా అని ఆ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గుహలో నుండి బోలెడన్ని జంతువులు బయటకొస్తాయి. వీరా పరిగెత్తుకుంటూ అధీరా దగ్గరికొచ్చి ఏడుస్తూ, నాన్నా, నేను చాలా భయపడిపోయాను. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే,
అపరిచితుల మాటల్ని ఎప్పుడూ నమ్మరాదు. పెద్దలు చెప్పిన మాటని ఎప్పుడూ జవదాటకూడదు. నిజమైన మిత్రులు ఆపదలో మనకి తోడుగా ఉంటారు. మాయా విశాల గ్రద్ద సింహం మరియు రాక్షస శక్తులు కలిగిన జింక. ఎన్నో పెద్ద పెద్ద క్రూర జంతువులతో తన ప్రాణాలని కాపాడుకుంటూ జింక విసిగిపోయింది. అందుకని తను తన ప్రాణాలని కాపాడుకోవటం కోసం అడవిని వదిలి పారిపోతూ ఉంటుంది. అలా పరిగెడుతూ జింక ఒక చోటికి చేరుకుంటుంది. అక్కడంతా ఎలా ఉంటుందంటే, ఎవరో క్షుద్ర పూజలు చేసి వాటికి సంబంధించిన వస్తువులని చిందరవందరగా పడేసినట్టుగా ఉంటుంది. అది చూసిన జింక అక్కడ ఉన్న బూడిదలో కళ్ళు తిరిగి పడిపోతుంది. కాసేపటి తర్వాత జింకకి స్పృహ వస్తుంది. ఇప్పుడు తను మునిపటి అమాయకపు జింకలా లేదు. తను ఒక రాక్షస జింకగా మారిపోయింది. తన కొమ్ములు కూడా మునిపటి కంటే భయంకరంగా, బాగా పదునుగా, చాలా బలంగా మారిపోయాయి. తన ఆకారం కూడా మూడింతలు పెరిగింది. తను ఇప్పుడు మనుషుల్లా తన 2 కాళ్లపై నిలబడగలుగుతుంది. తనలో వచ్చిన ఈ మార్పుని గ్రహించిన జింకకి గర్వం పెరిగిపోతుంది. గర్వంతో పాటు క్రూరత్వం కూడా పెరుగుతుంది. తనకు ఎదురు వచ్చే జంతువుల్ని గాయపరచటం మొదలుపెట్టింది జింక. అందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నేను ఎవరిని వదలను. నాకు ఎదురు వస్తే వాళ్ళని చంపి తినేస్తాను. ఇలా తనకు ఎదురొచ్చిన జంతువులన్నింటినీ అమానుషంగా చంపటం మొదలుపెట్టింది. జింక యొక్క భయంకరమైన రూపాన్ని చూసి జంతువులు భయపడి పరుగులు తీస్తాయి. కానీ పక్షులకి గట్టి నమ్మకం ఉంటుంది, ఆ రాక్షసి జింక చెట్టుపైకి రాలేదు అని. అందుకే అవి చాలా నిశ్చింతగా ఉంటాయి. కానీ వాటికేం తెలుసు, ఆ రాకాసి జింక వాటిని కూడా వదలదని. తన రాక్షస శక్తులతో అది ఏదైనా చేయగలదు. ఇలా ఉంటే ఒకరోజు గ్రద్ద తన పిల్లలని ఒంటరిగా గూటిలో ఉంచి వాళ్ల కోసం భోజనం వెతకటానికి వెళ్ళబోతూ ఉంటే చిలుక తనని ఆపుతూ ఇలా అంటుంది. నువ్వు నీ పిల్లలని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళవద్దు. ఆ రాక్షస జింక ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. అయినా నువ్వు చూసావు కదా, సింహరాజు కూడా తనతో పోరాడడానికి ధైర్యం చూపించడం లేదు. మనం చెట్టుపై ఉండే ప్రాణులం, మనకి నేలపై ఉండే జింకతో ఏం భయం? నువ్వేం కంగారు పడకు. నేను వెంటనే మన ఇద్దరి పిల్లల కోసం భోజనాన్ని తీసుకుని వస్తాను. గ్రద్ద బయటకు వెళ్ళగానే చిలుక చెప్పిన భవిష్యవాణి నిజమవుతుంది. రాకాసి జింక చాలా కోపంగా అక్కడికొస్తుంది. అక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంది. జింక యొక్క భయంకరమైన రూపాన్ని చూసి చెట్టుపై ఉన్న పక్షులు భయంతో అరవటం మొదలు పెడతాయి. అవన్నీ గూట్లో ఉన్న గ్రద్ద పిల్లల కోసం కంగారు పడుతూ ఉంటాయి. అప్పుడు జింక యొక్క దృష్టి వాటిపై పడుతుంది. నేలపై ఉన్న జంతువులని భయపెట్టాను. ఇప్పుడు వంతు ఈ ఆకాశంలో ఎగిరే పక్షులది. ఆ గూటిలో ఉన్న 2 పిల్లలు చాలా అరుస్తున్నాయి. వాటి అరుపులకి నా చెవులు నొప్పెడుతున్నాయి. ఇప్పుడు నేను వాటి అరుపులను శాశ్వతంగా ఆపేస్తాను. జింక తన రాక్షస కొమ్ముల బలంతో చెట్టుని వేర్లతో సహా కింద పడేస్తుంది. తను తన కొమ్ముల సహాయంతో ఆ గూడుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రద్ద తిరిగి వస్తుంది. చిలుక గ్రద్దకి అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇదంతా విన్న గ్రద్ద కోపంతో ఇలా అంటుంది. ఇప్పుడు చేసిన పని ఆ జింక యొక్క చివరి తప్పే అవుతుంది. ఆ జింకకి బుద్ధి చెప్పి నేను నా పిల్లల్ని తిరిగి తీసుకుని వస్తాను. దీనికోసం నేను సింహం సహాయాన్ని తీసుకుంటాను. అయితే ఆలస్యం ఎందుకు? నువ్వు వెంటనే సింహం దగ్గరికి వెళ్ళు. బహుశా అతను నీకు సహాయం చేస్తాడేమో. ఇక గ్రద్ద గాలికన్నా వేగంగా ఎగురుకుంటూ సింహం దగ్గరకు వెళ్తుంది. తన బాధను చెప్పి తనకు సహాయం చెయ్యమని కోరుకుంటుంది. సింహం కూడా చాలా బాధపడతాడు. కాని సింహానికి కూడా ఏమీ అర్థం కాదు. ఎలా ఆ రాక్షస జింకని ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. నేనొకసారి ఆ రాకాస జింకతో పోరాడే ప్రయత్నం చేశాను, కానీ ఓడిపోయాను. నా ప్రాణాలు కాపాడుకోవటానికి అక్కడి నుంచి పారిపోయాను. మళ్లీ తనతో పోరాడడానికి వెళితే అప్పుడు కూడా నేను తనని ఓడించలేను. నేను నీకు ఎటువంటి సహాయం చెయ్యలేను. మీరు దాని గురించి ఆలోచించవద్దు. మీరు కేవలం నాకు సహాయం చేస్తానని చెప్పండి. రాక్షస జింకకు బుద్ధి చెప్దాం. రాక్షస జింకను ఎదుర్కొనే ఉపాయం నా దగ్గర ఉంది. ఇక గ్రద్ద తన రెక్కల్లో దాగి ఉన్న ఒక బంగారు ఈకను వెలికి తీస్తుంది. ఈ ఈక సూర్యకాంతిలో ఇంకా మెరుస్తూ ఉంటుంది. అది చూసి సింహం ఆశ్చర్యపోతుంది. అప్పుడు గ్రద్ద ఇలా అంటుంది. ఇది ఒక మాయా ఈక.
ఇది ఏ రెండు ప్రాణులనైనా ఒకటిగా జోడించి ఒక బలమైన మాయా ప్రాణిగా మార్చగలదు. అలా మారిన ప్రాణి ఎటువంటి రాక్షస శక్తులనైనా ఎదుర్కోగలదు. కానీ ఈకను చెడు కోసం గనక ఉపయోగిస్తే ఈ ఈక రెండు ప్రాణులను కాల్చి చంపేస్తోంది. అందుకని దీన్ని మనం మంచి కోసమే ఉపయోగించాలి. గ్రద్ద మాటలు విన్న సింహం గ్రద్దకు సహాయం చేయటానికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ తమ కుడి కాలుని ఈకపై పెడతారు. ఆ ఈక యొక్క కాంతితో ఒక బలమైన జంతువుగా మారిపోతారు. సగం శరీరం సింహంగా, మిగతా సగం గ్రద్దగా ఉంటుంది. ఇద్దరూ ఆలస్యం చేయకుండా తమ కొత్త రూపంతో ఆ రాక్షసి జింక దగ్గరకు వెళ్తారు. ఓహో, ఇంకొక మాయా ప్రాణి ఉందా మన అడవిలో? అసలు మీరేంటి? ముందు ఆకారం గ్రద్దలా, వెనుక ఆకారం సింహంలా కనిపిస్తున్నారు. సరే, మీరు ఎవరైతే నాకేంటి? ఈ అడవిలో ఒక్క మాయా ప్రాణి ఉంటే చాలు, అది నేనే. నేను మిమ్మల్ని ఇప్పుడే అంతం చేస్తాను. జింక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ గ్రద్ద సింహంపై దాడి చేస్తుంది. కానీ మాయా ఈక యొక్క శక్తి వల్ల గ్రద్ద సింహం జింక కన్నా ఎక్కువ బలంగా ఉంటుంది. చాలాసేపటి వరకు వాళ్ళిద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగిన తర్వాత గ్రద్ద సింహం గాలిలోకి ఎగిరి తన పదునైన గోళ్లతో రాకాసి జింక యొక్క కొమ్ములని గట్టిగా పట్టుకుని పైకి ఎగురుతుంది. జింకని నేలపై పడేస్తుంది. జింక కొమ్ములు విరిగి చెల్లాచెదురవుతాయి. దాంతో జింక యొక్క మాయాశక్తులన్నీ మాయమైపోతాయి. జింక చనిపోయిన వెంటనే ఆ మాయా ఈక వాళ్ళిద్దరి నుంచి వేరై ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. గ్రద్ద వెంటనే నేలపై పడి ఉన్న తన గూడు దగ్గరకు వెళ్తుంది. తన పిల్లలని ప్రేమగా హత్తుకుంటుంది. ఇది చూసి సింహం కూడా ఆనందపడతాడు. ఇలా ఆ అడవికి రాక్షసి జింక నుంచి విముక్తి కలుగుతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మంచి ముందు చెడు ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మాయా గ్రద్ద సింహం మరియు రాక్షస డ్రాగన్ అంతం. ఒక దట్టమైన అడవిలో బోలెడన్ని జంతువులు ఉండేవి. అడవికి రాజు సింహం. ఈ సింహం ఎంతో దయగలవాడు. రాజుకి తన అన్నవాళ్లు ఎవరూ లేరు. అడవిలోని జంతువులే తన కుటుంబం. సింహం రాజుగా ఉన్న రాజ్యంలో ఆ అడవి జంతువులన్నీ ఎంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉంటాయి. ఒకరోజు ఒక జింక సహాయం కోసం పరిగెడుతూ ఉంటుంది. రక్షించండి, ఈ పులి నన్ను తినేస్తోంది. జింకని పులి వెంబడిస్తూ ఉంటుంది. జింక పరిగెడుతూ పరిగెడుతూ చాలా దూరం వెళ్ళిపోతుంది. జింక ఒక పాడుబడ్డ గుహలోకి వెళ్తుంది. ఆ గుహలో జింక ఒక తలుపుని చూసి ఇలా అనుకుంటుంది. అరే, ఏంటి ఈ తలుపు చాలా వింతగా ఉంది, దీన్ని తెరచి చూస్తాను అని తలుపుని తెరుస్తుంది. ఆ తలుపులో నుంచి ఒక పెద్ద వెలుతురుతో కూడిన శబ్దం వస్తుంది. అది విన్న జింక భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ గుహలో నుంచి ఒక భయంకరమైన డ్రాగన్ బయటకు వస్తుంది. ఇక అదే అడవిలో ఒక మాయా చెట్టు ఉంటుంది. చెట్టు ఆ శబ్దాన్ని విని ఇలా అంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత రాక్షస డ్రాగన్ బయటకొచ్చింది. అడవికి ఏదో పెద్ద ముప్పు రానుంది. ఇక మరోవైపు డ్రాగన్, అరే వా, ఎన్ని సంవత్సరాలు గడిచాయి, చాలా ఆకలిగా ఉంది. నా ఈ 100 సంవత్సరాల ఆకలిని ఈ జంతువులన్నింటినీ తిని తీర్చుకుంటాను అని డ్రాగన్ వచ్చి రాగానే ఆ అడవిలో విధ్వంసం సృష్టించటం మొదలు పెడుతుంది. జంతువులన్నీ ఈ ఎగిరే డ్రాగన్ని చూసి భయపడిపోతాయి. తమ తమ ప్రాణాలు కాపాడుకుంటూ అటూ ఇటూ పరుగులు తీస్తాయి. డ్రాగన్ జంతువుల్ని చీమల్ని చంపినట్టుగా చంపేస్తూ ఉంటుంది. ఆ డ్రాగన్ గాలికన్నా వేగంగా ఎగురుతూ ఉంటుంది. జంతువులకి పాపం తప్పించుకునే అవకాశం కూడా దొరకటం లేదు. ఈ విషయం తెలుసుకున్న సింహం రాజు కోపంతో గర్జిస్తూ డ్రాగన్ని చంపటానికి తన దగ్గరకు వెళ్తాడు. ఎవరు నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే నా అడవిలో విధ్వంసం సృష్టిస్తావు? నేను నిన్ను వదిలిపెట్టను. ఓహో, అయితే నువ్వే అన్నమాట ఈ అడవికి రాజువి. నువ్వు నన్ను ఏమీ చేయలేవు.
నువ్వు నా ముందు ఒక చిన్న ఎలుక లాంటి వాడివి. నీ అదృష్టం బాగుంది. ఇప్పుడు నాకు వేటాడే ఉద్దేశం లేదు. నేను విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. వెళ్ళి పండుగ చేసుకో. నేను నిన్ను వదిలేస్తున్నాను. ఇది విన్న సింహం రాజుకి చాలా కోపం వస్తుంది. తను డ్రాగన్పై దాడి చేస్తాడు. డ్రాగన్ తన శక్తితో సింహంపై దాడి చేసి సింహం రాజుని గాయపరుస్తుంది. ఇక సింహం రాజు గాయాల పాలవటం వల్ల ఏమీ చేయలేకపోతాడు. ఇది చూసి డ్రాగన్ ఎంతో సంతోషిస్తుంది. అరే ఓ సింహం రాజా, ఇవ్వాల్టి నుండి నువ్వు నాకు బానిసవి. జంతువుల క్షేమం కోరుకున్నవాడివైతే నోరు మూసుకొని నా బానిసగా ఉండు. నాకు సేవ చేసుకో, లేదంటే జంతువులని నాశనం చేస్తాను. వద్దు, జంతువుల్ని ఏమీ చేయొద్దు. నేను నీ బానిసగా ఉంటాను. ఇలా సింహం రాజు డ్రాగన్కి బానిసగా మారిపోతాడు. డ్రాగన్ యొక్క క్రూరత్వం రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది. డ్రాగన్ జంతువులని భోజనానికి కాదు కదా, కనీసం నీళ్లు తాగడానికి కూడా అనుమతినిచ్చేవాడు కాదు. జంతువులు వారి పిల్లలు తిండి తిప్పలు లేకుండా అల్లాడిపోతూ ఉంటాయి. ఇది చూసిన సింహం డ్రాగన్తో ఇలా అంటాడు, చూడు, నువ్వు మా పెద్దవాళ్ళకి భోజనం పెట్టకపోయినా పర్వాలేదు. కనీసం పిల్లలకేనా కొంచెం భోజనం, నీళ్లు ఇవ్వు. వాళ్ళు ఆకలితో అలమటించిపోతున్నారు. ఆ చిన్న ప్రాణాలు పోయేట్టున్నాయి. అవునా? నేను ఒకవేళ వాళ్ళకి భోజనమిస్తే నా భోజనం తక్కువైపోతుంది. ఓ పని చేస్తాను, ముందు ఈ చిన్న పిల్లగాళ్ళని తినేస్తాను అని డ్రాగన్ అంటుంది. ఇది విన్న జంతువులన్నీ ఏడవటం మొదలు పెడతాయి. అవి డ్రాగన్తో తమ పిల్లల్ని వదిలేయమని ప్రాధేయపడతాయి. డ్రాగన్ కొంచెం కూడా కనికరం లేకుండా ఆ పిల్లలపై దాడి చేయటానికి పూనుకుంటుంది. ఇది చూసిన ఏనుగు మరియు సింహం రాజు పిల్లల్ని కాపాడటానికి ముందుకు దూకుతారు. వాళ్ళిద్దరూ డ్రాగన్ దాడికి గాయాల పాలవుతారు. డ్రాగన్ వాళ్ళని విసిరి అవతల పడేస్తుంది. సింహం రాజు ఒక చెట్టు కింద పడిపోతాడు. నేను అనుకున్నదే జరిగింది. ఈ అడవి నాశనం కావడానికి వీల్లేదు. నా శక్తులతో డ్రాగన్ని అంతం చేయడానికి సింహం రాజుకి సహాయపడతాను అని చెట్టు అనుకుంటుంది. ఒక గ్రద్దని సింహం శరీరంతో జోడిస్తుంది. ఇది చూసిన డ్రాగన్ భయపడిపోతుంది. డ్రాగన్ మరియు విశాల గ్రద్ద సింహం మధ్య యుద్ధం మొదలవుతుంది. డ్రాగన్ మాయాగ్రద్ద సింహం శక్తుల ముందు ఓడిపోతుంది. అది చనిపోతుంది. గ్రద్ద మరియు సింహం వారి వారి రూపాల్లోకి వచ్చేస్తాయి. సింహం రాజు మాయా చెట్టుకి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఆ రోజు నుంచి సింహం రాజు ఎప్పుడు అడవిలో ప్రమాదం వచ్చినా సరే ఆ మాయా చెట్టు సహాయంతో గ్రద్ద శరీరాన్ని ధరించి ఆ అడవిని రక్షిస్తూ ఉంటాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు అన్నది మంచి ముందు ఎప్పటికైనా అంతం అవ్వాల్సిందే. రెండు సింహాల కథ. అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు కలిసిమెలిసి జీవిస్తుండేవి. అదే అడవికి రాజైన సింహం తన కంటికి గాయం కారణంగా గుహ దగ్గరే కూర్చుంటుంది. అప్పుడు సింహంకు మంత్రి అయిన నక్క సింహం దగ్గరకు వచ్చింది. అప్పుడు సింహం నక్కతో ఇలా అంటుంది, వచ్చావా నక్క బావా? నేను నిన్న వేటకు వెళ్ళినప్పుడు నాకు ఒక చెట్టు అడ్డొచ్చి నా కంటికి గాయమైంది. ప్రస్తుతం నేను వేటాడలేను. మన అడవిలో జంతువులను నాకు ఆహారంగా రమ్మని చెప్పు అని నక్కతోటి మిగతా జంతువులకి కబురు పంపించింది. అప్పుడు నక్క వెళ్ళి మిగతా జంతువులతో ఇలా అంటుంది, మహారాజా సింహం రేపటి నుంచి మిమ్మల్ని ఒక్కొక్కరిగా ఆహారంగా రమ్మన్నారు అని చెప్పింది. అప్పుడు జంతువులన్నీ ఆలోచనలో పడ్డాయి. ఒకరోజు కుందేలు ఆహారం కోసం పక్క అడవికి వెళ్ళింది. అప్పుడే కుందేలు వేరొక సింహం కంటబడింది. ఆ కుందేలును పట్టుకుంటుంది. అప్పుడు కుందేలు భయపడుతూ ఇలా అంటుంది, నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది, నిన్ను పట్టుకుంది వదలటానికా? ఆహా. అప్పుడు కుందేలు తన మనసులో ఇలా అనుకుంటుంది, ఇప్పుడు ఈ సింహానికి మా అడవిలో గాయపడ్డ సింహానికి ఎలాగైనా గొడవ పెట్టాలి అనుకుని ఇలా అంటుంది, మా అడవిలో సింహరాజు చాలా మంచివారు. తన కంటికి గాయమైనా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మీకు ధైర్యం ఉంటే మా అడవిలో రాజుని ఎదిరించండి అని అంటుంది. అప్పుడు ఈ అడవిలో సింహం పక్క అడవికి వెళ్ళి
గాయపడ్డ సింహంతో ఇలా అంటుంది, నువ్వేనా ఈ అడవికి రాజువి? పైగా నీ కంటికి గాయమైంది. ఈ రోజు నుంచి నేనే ఈ అడవికి రాజుని. అప్పుడు గాయపడ్డ సింహం ఇలా అంటుంది, నా అడవికొచ్చి నువ్వే రాజువైపోతావా అని నేనే రాజు అని వాగ్వాదం చేసుకుంటాయి. ఇదంతా చూస్తున్న ఒక చిట్టెలుక ఇలా అనుకుంది, ఒక రాజుతోనే భయపడుతుంటే మరొక రాజు అని గొడవ పడుతున్నారు. ఈ అడవి నుంచి ఈ సింహాలను వదిలించుకోవాలి అని చిట్టెలుక ఆ సింహాల దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, మీరు ఇలా గొడవ పడకండి. మీకు ఒక పందెం పెడతాను. మీలో ఎవరు నన్ను మొదట పట్టుకుంటారో వాళ్ళే ఈ అడవికి రాజు. అప్పుడు ఆ 2 సింహాలు పందానికి ఒప్పుకుంటాయి. చిట్టెలుక వెనుక ఆ 2 సింహాలు పరిగెడుతుంటాయి. ఎలుక మాత్రం ఒక పెద్ద గొయ్యి వైపు పరిగెట్టసాగింది. ఎలుక గొయ్యి దగ్గరికి వచ్చేసరికి పక్కకు తప్పుకుంది. చూసుకోకుండా ఆ పెద్ద గొయ్యిలో పడిపోతాయి. ఆ 2 సింహాలు ఇంకా ఎప్పటికీ బయటకు రాలేమేమో అని బాధపడుతూ ఉంటాయి. కుందేలు మరియు చిట్టెలుకను ఆ అడవిలో జంతువులు చాలా మెచ్చుకుంటాయి. నీతి: ఎటువంటి పెద్ద ప్రమాదాలనైనా సమయస్ఫూర్తితో తప్పించుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అత్యాస సింహం. అనగనగా ఒక పచ్చటి అడవిలో రకరకాల జంతువులు ఎంతో ఆనందంగా జీవిస్తుండేవి. అదే అడవిలో ఒక సింహం కూడా ఉంది. ఒకరోజు ఆ సింహం మంచి ఆకలితో మాంసం కోసం అడవంతా గాలిస్తుంది. ఎక్కడా ఎన్ని చోట్ల తిరిగినా దానికి ఆహారం మాత్రం దొరకదు. అప్పుడు సింహం తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈ అడవిలో అసలు మాంసమే లేదనుకుంటా. ఎక్కడైనా జంతువు కనిపిస్తే తినేస్తాను అని ఇంకా ఆహారం కోసం వెతకసాగింది. ఒక జింక గడ్డి మేస్తుంది. ఆ గడ్డి మేస్తున్న జింకను ఆ సింహం చూసింది. సింహానికి మంచి ఆహారం దొరికింది అనుకొని ఆ జింక వైపు పరిగెత్తసాగింది. అప్పుడు పరిగెత్తుతున్న సింహాన్ని చూసిన జింక ఆ చిన్న గుహలోకి వెళ్ళిపోతుంది. ఆ చిన్న గుహ జింక మాత్రమే వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. సింహం కూడా ఆ గుహలోకి వెళ్దామనుకుంటే ఆ గుహలోకి అస్సలు వెళ్ళలేకపోయింది. అప్పుడు సింహం ఇలా అనుకుంటుంది, ఈసారి సరే తప్పించుకుంది, మళ్ళీ దొరక్కపోదా అనుకుని వేరే చోటకు ఆహారం కోసం వెతకసాగింది. అక్కడ దానికి ఒక ప్రదేశంలో ఒక మాంసం ముక్క కనిపించింది. అప్పుడు సింహం ఆహా అని లొట్టలేసుకొని అక్కడికి వెళ్ళింది. అటుగా ఒక నక్క కూడా ఆకలితో వచ్చింది. సింహం దగ్గర ఆ మాంసం ముక్కను చూసి నక్క ఇలా అనుకుంది, అబ్బా, ఈ సింహం దగ్గర ఆ మాంసం ముక్కను ఎలాగైనా నేనే తినాలి అని సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, మహారాజా, మీకు ఈ ఆహారం అస్సలు సరిపోదు. ఆ పొదచాటున చాలా మాంసం ఉంది. మీరు వెళ్ళి ఆ మాంసం తినిరండి. నేను ఈ ఆహారం దగ్గర కాపలా కాస్తాను అని అంటుంది. అప్పుడు సింహం అత్యాశతో తన దగ్గరున్న ఆహారాన్ని వదిలి కొంత దూరంలో ఉన్న పొద దగ్గరికి వెళ్తుంది. అప్పుడు నక్క సింహం వదిలిపెట్టిన మాంసం ముక్కను తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుతుంది. సింహం నక్క మాటలు విని పొద దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మాంసం కనిపించలేదు. అప్పుడు సింహం తిరిగి తను తెచ్చుకున్న మాంసం ముక్క దగ్గరికి పరిగెత్తుకు వెళ్తుంది. అక్కడ నక్క మరియు మాంసం ముక్క కనిపించకపోవడంతో సింహంకు చాలా కోపం వస్తుంది. మళ్ళీ తిరిగి నిదానంగా ఆహారం కోసం వెతకసాగింది. నీతి: అత్యాశకు పోతే మన దగ్గరున్నది కూడా మిగలదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మాయా మామిడి చెట్టు మరియు పొడుగుగాళ్ల తెల్ల పులి. ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవికి రాజు ఒక సింహం. ఆ సింహం చాలా ముసలివాడు. తను మిగతా జంతువులతో కలిసిమెలిసి ఉండేవాడు. సింహానికి మంత్రి ఒక చిరుత అలాగే తన భార్య రోమ సింహం రాజుకి నమ్మకభటులుగా ఉండేవారు. అదే అడవిలో ఒక తెల్లపులి కూడా ఉండేది.
ఆ తెల్లపులికి చిరుత అన్న రోమా అన్న చాలా కోపం. ఎందుకంటే ఆ అడవికి రాజైన సింహం చిరుతని అడవికి తరువాతి రాజును చెయ్యాలి అనుకుంటాడు. అది ఈ తెల్లపులికి అస్సలిష్టం లేదు. తనే అడవికి రాజు అవ్వాలి అనుకుంటుంది. ఒకరోజు పులి తన మిత్రుణ్ణి కలవటానికి పక్క అడవిలోకి వెళ్తుంది. అక్కడ తనకి ఒక మానవ పులి స్నేహితుడుగా మారుతాడు. ఒకరోజు తెల్లపులి మానవ పులితో ఇలా అంటుంది, అరే మిత్రమా, నేను ఈ అడవికి రాజు అవ్వాలి అనుకుంటున్నాను. కానీ ఆ ముసలిరాజు చిరుతని రాజుని చెయ్యాలనుకుంటున్నాడు. అదెంత పని? నేను నీకు కొన్ని మాయాశక్తుల్ని ఇస్తాను. వాటితో నువ్వు ఆ అడవిపై రాజ్యం చేయగలవు. ఏంటి? నిజమా? అయితే తొందరగా ఇవ్వు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ అడవికి రాజునైపోతాను. మానవ పులి తెల్లపులికి కొన్ని మాయాశక్తులు ఇస్తుంది. ఆ శక్తులతో తెల్లపులి కాళ్ళు కాస్తా పొడుగ్గా అయిపోతాయి. తను మానవ పులికి ధన్యవాదాలు తెలుపుకొని అడవికి తిరిగి వస్తుంది. జంతువులన్నీ ఆ పొడుగు కాళ్ల పులిని చూసి భయపడిపోతాయి. పులి చిరుత దగ్గరికి వెళ్ళి తన మాయాశక్తులతో చిరుతని తన బానిసగా చేసుకుని ఇలా అంటుంది, చూడు చిరుత, నువ్వు ఆ ముసలి సింహాన్ని చంపేయ్. ఆజ్ఞ మహారాజా. ఇది విన్న పులి గట్టిగట్టిగా నవ్వుతుంది. చిరుత సింహాన్ని చంపేస్తాడు. ఇప్పుడు వెళ్ళి రోమాని వెతికి తీసుకురా. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను చిరుత మాంసాన్ని తినాలి అనుకుంటున్నాను. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇదంతా దూరంగా నిలబడి ఉన్న నక్క అలాగే రోమా ఇద్దరూ చూస్తారు. అప్పుడు రోమా ఏడుస్తూ ఇలా అంటుంది, ఈ చిరుతకు ఏమైంది? తను రాజుగారిని చంపేశాడు. ఇప్పుడేమో నా వెంట పడ్డాడు. నేనేం చేయాలి? నా భర్తను ఈ అడవిని ఎలా కాపాడుకోవాలి? రోమా బాధపడుతూ ఉండగా చిరుత తన వైపు రావటం చూస్తుంది నక్క. ముందు ఇక్కడి నుంచి పద, మనమేదైనా సురక్షిత చోటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక నక్క బలవంతంగా రోమాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. మరోవైపు చిరుత రోమాని వెతికి అలసిపోతాడు. చిరుత దారిలో ఎవరు కనపడితే వారిని చంపేస్తూ ఉంటాడు. రోమా దొరకలేదన్న కోపంతో అగ్గిమీద గుగ్గిలమవుతుంది. చూడు చిరుత, రేపు ఉదయం కల్లా నువ్వు రోమాని తీసుకురాకపోతే నేను నిన్ను తినేస్తాను. అర్థమైందా? పులి మాటలు చెట్టుపై ఉన్న కోతి వింటుంది. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి నక్కకి, రోమాకి ఈ విషయాన్ని చెప్తుంది. ఇదంతా విన్న రోమా ఇలా అంటుంది, లేదు, నేనింకా ఇక్కడిలా కూర్చొని ఉండలేను. నేను నా ప్రాణాలిచ్చైనా సరే నా భర్త ప్రాణాలని కాపాడుకుంటాను. నక్క, కోతి రోమాని ఆపే ప్రయత్నం చేస్తాయి. ఇంతలో అక్కడికి ఒక గుడ్లగూబ వస్తుంది. ఆ గుడ్లగూబ చాలా తెలివైంది. తను రోమాతో ఇలా అంటుంది, రోమా, నేను నీ బాధని అర్థం చేసుకోగలను. కానీ నీ చావుతో ఈ సమస్య తీరిపోదు. ఆ రాక్షస పులి మమ్మల్నందర్నీ తన బానిసలుగా మార్చుకొని చంపేస్తోంది. అయితే నన్ను ఏం చేయమంటావు? ఇలా చూస్తూ ఉండమంటావా? లేదు, దీనికి ఒక పరిష్కారం ఉంది. ఏంటది? తొందరగా చెప్పు. అడవికి ఉత్తరాన ఒక పెద్ద కొండ ఉంది. దాని వెనకాల కొన్ని మైళ్ళు నడవలసి ఉంటుంది. అప్పుడు నీకు అక్కడ ఒక మాయా మామిడి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు తప్పకుండా నీకు సహాయం చేస్తుంది. నేను ఆ చెట్టుని ఎలా గుర్తుపట్టాలి? ఆ చెట్టుపై కేవలం ఒక బంగారు రంగు మామిడి పండు మాత్రమే ఉంటుంది. సరే, అయితే నేను ఇప్పుడే వెళ్తాను. జాగ్రత్త. ఇక రోమా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. దారిలో చిరుత రోమాని చూసి తనను వెంబడిస్తాడు. రోమా ఎలాగోలాగా కొండని దాటేస్తుంది. చిరుత కూడా తన వెనకాలే ఉంటాడు. ఇక్కడ ఇన్ని మామిడి చెట్లున్నాయి. నేను ఆ చెట్టుని ఎలా వెతకాలి? ఇలా ఆలోచిస్తూ రోమా పరిగెడుతూ ఉండగా చిరుత తన దగ్గరికి వెళ్తాడు. చిరుత రోమాపై దాడి చేయబోతూ ఉంటుంది. రోమా ఒక రాయిని తగిలి కింద పడిపోతుంది. తను పడిన చోటే ఆ మాయా మామిడి చెట్టు ఉంటుంది.
ఆ చెట్టుపై ఒక బంగారు రంగు మామిడి పండు కనిపిస్తుంది రోమాకి. అది చూశాక రోమా చాలా సంతోషిస్తుంది. ఆ మాయా చెట్టు చిరుతని రోమాపై దాడి చేయకుండా ఆపేస్తుంది. తను చిరుతని ఒక శిల్పంలా మార్చేస్తుంది. ఎవరు నువ్వు? ఇతను ఎవరు? ఇతను ఎందుకు నిన్ను చంపాలి అనుకుంటున్నాడు? మాయా చెట్టు అడిగిన ప్రశ్నకి రోమా జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దిగులు పడకు. నువ్వు ఈ మాయా మామిడి పండుని నీ భర్తకి తినిపించు. తను మామూలుగా అయిపోతాడు. నేను మీ ఇద్దరికీ కొన్ని మాయాశక్తులను ఇస్తాను. వాటితో మీరు ఆ పొడుగు కాళ్ళ పులిని చంపగలరు. మాయా చెట్టు చిరుతని ముందులాగా చేసేస్తుంది. రోమా చిరుతకి ఆ మాయా మామిడి పండుని తినిపిస్తుంది. చిరుత మామూలుగా మారిపోతాడు. ఇక చిరుత, రోమా ఇద్దరూ తమ మాయాశక్తుల్ని తీసుకుని ఆ పొడుగు కాళ్ళ పులి దగ్గరికి వస్తారు. పులి రోమాని చూసి ఆనందపడుతుంది. అరే ఓ బానిసా, నేను చెప్పిన పనిని చక్కగా చేశావు. నేనిప్పుడు దీన్ని తిని నా ఆకలిని తీర్చుకుంటాను. ఇక పులి రోమాపై దాడి చేయడానికి సిద్ధమవుతుంది. ఇంతలో రోమా, చిరుత తమకున్న మాయాశక్తులతో ఆ పొడుగు కాళ్ళ పులిపై దాడి చేస్తారు. పొడుగు కాళ్ళ పులి వీళ్ల దాడికి కంగు తింటుంది. తను వీళ్ళిద్దరి శక్తుల ముందు ఓడిపోతుంది. వాళ్ళిద్దరూ తమ శక్తులతో ఆ పొడుగు కాళ్ళ పులిని అంతం చేస్తారు. ఇది చూసిన అడవి జంతువులన్నీ ఎంతో సంతోషపడతాయి. చిరుత అడవికి రాజవుతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మంచి ఆలోచించే వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.